ఆ సీట్ మొదటి నుంచి హాట్ కేకే. అన్ని పార్టీలకి ఆ సీట్ అంటే క్రేజ్. విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ప్రధాన పార్టీల నుంచి ఆ ఇద్దరికి అవకాశం దక్కింది. అధికార పార్టీ నుంచి మంత్రి సతీమణి బరిలో ఉంటే టీడీపీ నుంచి బాలయ్య చిన్నల్లుడు తొడగొడుతున్నారు. కొత్త సమీకరణాలు, ఎత్తులకు పై ఎత్తులతో కీ సీట్లో ఎలా ఉండబోతుంది ఫైట్? తూర్పు కాపు వర్సెస్ కమ్మ. బరిలో బలమైన అభ్యర్థులు. వైజాగ్ లో టగ్ ఆఫ్ వార్. సిటీ ఆఫ్ డెస్టినీ, జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ లాంటి పేర్లతో దక్షిణాది రాష్ట్రాల్లోనే సీషోర్ సిటీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు. రాష్ట్రంలో అతిపెద్ద, అతి ముఖ్యమైన లోక్సభ నియోజకవర్గాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక మెట్రో నగరం కావటం, కాస్మో సిటీగా గుర్తింపు ఉండడంతో విశాఖ సీట్ పొలిటికల్ పార్టీలకు ఎప్పుడూ హాట్ కేకే. మొదటి నుంచి కొందరు టికెట్ ప్రయత్నాలు చేస్తుంటే చివర్లో తెరపైకొచ్చారు మరికొందరు. ఈసారి కూడా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి ఆ ఇద్దరి మధ్య ఫైట్ కి గ్రౌండ్ రెడీ అయింది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఫైనల్ కావడంతో ఎంపీ అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది అధికార పార్టీ. అన్ని సమీకరణాలు లెక్కలేసుకుని చివరికి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని బరిలోకి దించింది. వాస్తవానికి విశాఖ ఎంపీ సీట్ పరిధిలో తూర్పు కాపులు, యాదవులు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న స్థానికుల కంటే స్థానికేతర నేతలే పోటీలో ఉండటం విశాఖలో ఆనవాయితీగా వస్తోంది. 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2009లో దగ్గుబాటి పురంధేశ్వరి, 2014లో ఖమ్మంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ అంతా స్థానికేతరులే. వీరిలో నేదురుమల్లి ఒక్కడే రెడ్డి సామాజిక వర్గ నాయకుడు కాగా మిగతా ముగ్గురు కమ్మ సామాజిక వర్గ నేతలు. సామాజిక వర్గ ప్రాబల్యంతో సంబంధం లేకుండా ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగి విజయం సాధించడం విశాఖపట్నంలో కొనసాగుతున్న పొలిటికల్ ట్రెండ్. ఆనవాయితీ ఎలా ఉన్నా వైజాగ్ లో కొత్త ట్రెండ్ సృష్టించాలనుకున్న వైసీపీ మొదట తటస్థులని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేసింది. యాదవ సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థి దొరికితే టికెట్ ఇవ్వడానికి సిద్ధమైంది. చివరికి కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సతీమణి ఝాన్సీకి టికెట్ ప్రకటించింది. బొత్స ఝాన్సీ గతంలో విజయనగరం జెడ్పీ చైర్మన్ గా, బొబ్బిలి విజయనగరం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఝాన్సీ అభ్యర్థిత్వం వెనుక పెద్ద వ్యూహంతోనే ఉంది వైసీపీ. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు సింగిల్ లార్జెస్ట్ సామాజిక వర్గంగా ఉన్నారు. దానికి తోడు బొత్స కుటుంబానికి సీట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుందన్నది వైసీపీ స్ట్రాటజీ. అయితే టికెట్ ప్రకటించాక నెల రోజుల దాకా బొత్స ఝాన్సీ ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. పార్లమెంట్ సీట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా ఫైనల్ అయ్యాకే ప్రచారం స్టార్ట్ చేయాలన్నది బొత్స వ్యూహం. గాజువాక నుంచి మంత్రి అమర్నాథ్ పేరుని ప్రకటించాక సమన్వయకర్తలందరితో సమావేశం నిర్వహించారు బొత్స ఝాన్సీ. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి పిలిస్తే వెళ్తున్నారు తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని అయితే ప్రారంభించలేదు వైసీపీ అభ్యర్థి. మురుసుమిల్లి శ్రీ భరత్ ని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. గీతం విద్యా సంస్థల చైర్మన్ గా ఉన్న భరత్ నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. చంద్రబాబు కుటుంబ సభ్యుడు కావడం, ఈ ప్రాంతం నుంచి శ్రీ భరత్ తాత ఎంవీఎస్ మూర్తి పార్టీ సీనియర్ నేతగా పేరుండడంతో టీడీపీలో ఆయన అభ్యర్థిత్వానికి పోటీ లేకుండా పోయింది. 2019లో ఎంపీ అభ్యర్థిగా గట్టి పోటీనిచ్చిన శ్రీ భరత్ కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణకి 4,36,000 ఓట్లొస్తే 4,32,000 ఓట్లతో స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చారు శ్రీ భరత్. అదే సమయంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ 2,88,000 ఓట్లు సాధించారు. జనసేన పోటీలో లేకుంటే భరత్ విశాఖ ఎంపీగా గెలిచి ఉండేవారన్న విశ్లేషణలు కూడా జరిగాయి. పొత్తులో విశాఖ సీట్ కోసం బీజేపీ పట్టుబట్టినా శ్రీ భరత్ ని దృష్టిలో పెట్టుకుని కుదరదని చెప్పేసింది టీడీపీ. బలమైన అభ్యర్థులుండటం, విశాఖ లాంటి నగరాన్ని చేజార్చుకోకూడదన్న ఉద్దేశంతో బీజేపీని ఒప్పించి ఎంపీ సీట్ నిలబెట్టుకుంది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన శ్రీ భరత్, స్థానికంగా బలమున్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీ మధ్య సాగరనగరిలో సమరం మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి శ్రీ భరత్ కుటుంబం దశాబ్దాల క్రితమే విశాఖలో స్థిరపడింది. పొత్తులో చివరికి టీడీపీ అభ్యర్థే బరిలో ఉన్న విశాఖ సీట్ విషయంలో తీవ్ర నిరాశకు గురైన నాయకుడెవరైనా ఉన్నారా అంటే అది బీజేపీ ఎంపీ జీవీఎల్. 3 సంవత్సరాల క్రితమే ముందస్తు ప్రణాళికతో విశాఖలో మకాం వేశారు జీవీఎల్. పొత్తు లేకపోతే బీజేపీ అభ్యర్థిగా పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. పొత్తుంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన పరపతినంతా ఉపయోగించారు. అన్ని వర్గాలతో మమేకమవుతూ ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి పొత్తులో సీటు టీడీపీకి వెళ్లడంతో బాగా అప్సెట్ అయ్యారు జీవీఎల్. ఆయన విడుదల చేసిన వీడియో పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. తాను ఏదో ఆశించి సేవ చేయలేదని, జీవీఎల్ ఫర్ వైజాగ్ అనే దానికి కట్టుబడి ఉంటానంటున్నారు జీవీఎల్. భవిష్యత్తులో విశాఖలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందంటూ జీవీఎల్ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
జీవీఎల్ ఆవేదన ఎలా ఉన్నా పొత్తులో సీటు దక్కటంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి శ్రీభరత్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స విశాఖలో తన సతీమణి గెలుపుని సవాల్గా తీసుకున్నారు. విశాఖలో ఎవరు పోటీలో ఉన్నా అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులిద్దరి మధ్య గట్టి పోటీ జరగబోతుందనేది పొలిటికల్ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు కానీ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదన్న విశ్లేషణలతో వైజాగ్ రాజకీయం స్టేట్ అంతా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.